హాయ్ 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 నేనైతే ఇవాళైతే దొడ్డు మిరపకాయ కర్రీ చేస్తున్నాను. అందులోకి టమాటాలు, ఆనియన్స్, ఇంకొకటి కొత్తిమీర వేసుకుంటున్నాను. ముందుగా అయితే మనము స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగినాక తర్వాతకి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టేసుకున్నాను కదా. మిరపకాయలు కట్ చేసినందుకు చేతులన్నీ మంటలు వేస్తున్నాయి. ఏం చేయాలి? ఏదైనా మంచి టిప్స్ ఉంటే చెప్పండి, ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. ప్యాన్ అయితే హీట్ అవుతుందా లేదా? కాలిందా? కాలింది. ఇప్పుడైతే ముందుగా మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి. బరాబర్ 2 స్పూన్లు. కొంచెం ఎక్కువైనా కానీ బాగుండదండి. ఎందుకంటే ఈ ఇంట్లో మన మీద బతుకునే వాళ్ళు ఉంటారు. ఆయిల్ ఇంత యూజ్ చేస్తావా అని. ఆ తర్వాతకి నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు ప్లస్ కొత్తిమీర 2 మిక్సింగ్ చేసి వేసేసుకుంటున్నాను. 2 మిక్సింగ్ చేసి అయితే వేసుకున్న తర్వాతకైతే తీసుకున్నాను. భయం ఉంటుందండి ఆయిల్ తింటుందని. ఎవరికైనా ఉండదా? నాకైతే మస్తు భయము. ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాను. చూడండి, మనం బాగా కలుపుకోవాలి. కొంచెము ఇది వేసేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అక్కడిక్కడ కొద్దిసేపు బాగా మాగనివ్వాలి. బాగా మాగనివ్వాలి. దొడ్డు మిరపకాయ కర్రీ కదా అండి, చాలా స్పైసీగా కొంచెం కారం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక చిటికెడు వేసుకోవాలి పసుపు. చిటికెడు వేసుకున్న తర్వాతకి కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అల్లం పట్టేటట్టు. కొద్దిసేపు డక్కని పెట్టుకోవాలి. అప్పటి వరకు అయితే నేను బీట్రూట్ తీసుకొస్తాను. నాకు డాక్టరు బ్లడ్ లేదని చెప్పాడు. నాకు బ్లడ్ అనేదే లేదు. అందుకని బీట్రూట్కి రోజు కనీసం వారానికి ఒక్కరోజన్నా జ్యూస్ చేసుకొని తాగాలని అన్నాడు. అందుకని ఇప్పుడైతే నేను ఈ బీట్రూట్ది తొక్క తీస్తున్నాను. పచ్చిమిరపకాయలు కోసాను కదా, బాగా తుడుచుకోవాలి. లేకుంటే నేను తినేటప్పుడు నాకు కారం అయితే నాన్న తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండే. ఇప్పుడేమో ముసలి బీట్రూట్ అయిపోయింది. ఇది ముసలి బీట్రూట్ అయిపోయింది. ముడతలు వచ్చేసాయి.
చిన్న చిన్న కట్ చేసుకోవాలి నైస్గా. ఈ రంగులి కలర్ 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 కలర్. గోదావరి గట్టు పైన చిన్నారి చిలుక ఉంది, చిలకమ్మ మనసులోన చిగురించే ప్రేమ నీ మీద. చాకు మొండి ఉంది. ఎన్నిసార్లు చెప్పాను డాడీకి, డాడీ జరా చాకు కొంచెం షార్ప్ చేసుకురా నాన్న అని ఎన్నిసార్లు చెప్పాను. నాన్న అయితే అసలు షార్పే చేసుకొస్తలేడు. బ్యాడ్ డాడీ, నువ్వు నిజంగా బ్యాడ్ డాడీ. గుడ్ డాడీవి కావే కావు నిజంగా. ఇవి మనం కొంచెం ఫ్రెష్గా కడుక్కుందాం. పింక్ వాటర్, పింక్ వాటర్ అయినాయి. బ్లడ్తో ఆడుతున్నాను నేను. ఇక్కడ నా కర్రీ అయితే మొత్తము రెడీ అయితే అయిపోయింది. యాక్చువల్గా నాలాగా ఎవరు చేయరు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐ కెన్ డూ ఇట్. ఎస్ ఎస్ ఎస్. ఇంకొకటి కూడా అసలు నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకే తెలుస్తలేదు, కానీ చేస్తున్న కొద్దికి అనుభవం వచ్చేస్తుంది. వావ్, ఈ ఇట్లా దొడ్డ మిరపకాయలు ఎక్కువ ఇలా వేసుకొని ఎంతమందికి. వావ్, సో బ్యూటిఫుల్, సో నైస్. వావ్ 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 వావ్, సో బ్యూటిఫుల్, సో నైస్. వావ్ వావ్ వావ్, బ్లాక్ కలర్. వావ్ 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 వావ్. ఏడి నువ్వే నా ప్రాణం ప్రాణం, ఏడి నువ్వే. గుడ్డుని ఎలా పడితే అలా చేయొద్దు. నేను చూడండి పిజ్జా టైప్ చేస్తున్నాను. ఎస్ 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 ఎస్. ఇదిగో చూడండి మధ్యలోకి వెళ్ళి కట్ అయ్యి పిజ్జా టైప్ చేసిన కర్రీ. దీని మీదకి వెళ్ళి ఇలా కూడా వేసుకోవాలి. ఎన్ని వాట్ ఐడియా వస్తున్నాయి నాకు. పిజ్జా కర్రీ. చూసారా పిజ్జా టైప్. What an idea, Sedji. What an idea, Sedji. Wow. So nice idea kada.
ఎస్ ఎస్ ఎస్, ఇంత కర్రీలు నేనే చేస్తున్నాను. అమ్మో దేవుడా, ఏంటిది నాకు. చూసారా ఎలా ఉందో? దీన్ని పీసులు టైప్ కట్ చేసుకోవాలి. ఆవేశం పడేకే ఓ గుడ్డు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. నీ శ్వాసన ఏం రాదు, మీరు టెన్షన్ ఏం పడదు, ఓకేనా? చూడండి, వావ్, ఎగ్. ఆ స్మెల్ సూపర్గా ఉంది. కొత్తగా రెసిపీ ట్రై చేశాను కదా. ఎస్ ఎస్ ఎస్. కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులి, నీ కళ్ళలో పెరిగినది నా ఫ్రెంచ ప్రాణాలులి, నీ పేరు నా పేరు తెలుసా మరి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, చికెన్లనంట పురుగులు వచ్చినాయంట. దయచేసి ఎక్కువ చికెన్ తినకండి, అర్థమైందా? అయ్యో పొట్టుకోలేను కదా. వా, కర్రీ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలా ఎవరైనా ట్రై చేసిరా? ఇవన్నీ ఐడియాలు నాకే వస్తాయి. అందరికీ కనీసం సిరికి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పారా మాకు మంచి మంచి వీడియోలు పెడుతున్నారని. చూడండి, మొత్తము హోటల్లో కట్ చేసినట్టు నేను కట్ చేశాను. ఎస్, ఎంత ఇలా వన్ సైడ్ ఒక్కొక్కరి, వన్ సైడ్ ఒక్కొక్కరి ఎవరైనా చేస్తారా? ఓ మై గాడ్, ఇక్కడ మాడిపోయింది. ఇది అక్కడ వేస్తున్నాం, టమాటాలు అక్కడ వేస్తున్నాం అనుకో. ఇంత మాడింది పెడితే బావలి గుండె ఆగిపోతాయి. చూసారు కదండి, ఇలా నాలాగా చేసుకొని తినండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో గుడ్డులో నేను క్యాప్సికమ్ టమాటాలు వేసుకున్నాను. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. మాడిపోతుందని నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. టమాటాలు ఈ సైజ్ ఎందుకు కోసుకున్నానంటే, ఏదైనా కానీ మనకి నోటికి రుచి అనేది లభిస్తేనే బాగుంటుంది. ఎస్, ఇందులోకి నేను ఇంకా వాటర్ అన్నిటికీ అస్సలు యాడ్ చేయను. ఆయిల్లోనే మొత్తం బాయిల్ చేయాలి. ఇది మొత్తము ఆయిల్లో బాయిల్ చేసిన తర్వాతకే నేను కారం అనేది లైట్గా వేస్తాను, ఎక్కువ కూడా వేయను. దీనికి టైం చాలా పట్టేటట్టుంది. నా ఫోన్ ఏం పెద్ద ఫోన్ ఏం కాదు, ఓన్లీ 5000 ఫోన్, నార్మల్ ఫోన్ తోటే తీస్తున్నాను. మీ ముంగట వీడియో ఎలా వస్తుందో నాకైతే తెలీదు. ఎస్, అందుకని ప్లీజ్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయినా కానీ కొంచెం లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొద్దిసేపు ఇది బాగా కుక్ అయ్యే వరకు నేను దీన్ని బాయిల్ చేస్తాను. దీన్ని షార్ట్ వీడియో కూడా నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చాలా టైం పట్టేటట్టే ఉంది. ఎస్, ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో గిన్నె మాడిపోయేటట్టుంది. మాడిన కూర పెట్టినాం అనుకో మా అమ్మ చీపిరి కట్టెతోటి నన్ను కొడుతుంది. అందుకని నార్మల్గా కుక్ చేసుకోండి. నార్మల్గా అనేది చూసారు కదా ఎంత సింపుల్గా చేశానో. ఒక్కసారైనా నాలాగా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది. చూస్తారని అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. ఓకేనా? బాయ్.